హాయ్ బడ్డీస్! ఈరోజు మా ఇంట్లో కందగడ్డతో ఒక రెసిపీ చేశాను. అదైతే ప్రయోగం చేశాననే చెప్పాలి. నేనైతే ఫస్ట్ టైం చేశాను కందగడ్డతో ఈ రెసిపీ. అదైతే పాడు చేశానని అయితే కన్ఫామ్గా అర్థమైంది నాకు ఫస్ట్లో. మళ్ళీ రాను రాను ఏదో చేసి లాస్ట్కి అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది. ఎలాగో అలాగా తినేదానికి వీలయ్యేటట్టు చేసేసాను. లాస్ట్కి తినేసాము కూడా. దానికోసం నేను ఏ పిచ్చి పనులు చేశాను, ఎలా వంట చేశాను అన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అయితే కందగడ్డ ఫస్ట్ టైం తెచ్చుకున్నాను అనమాట మార్కెట్ నుంచి. దీన్ని పులుసు చేస్తారని తెలుసు కానీ ఇలా ఫ్రై చేద్దామని ఏదో ప్రయత్నించాను. దీనికోసం కందగడ్డ ఒక 1/2 కిలో తెచ్చుకున్నాను. దీన్ని పీల్ ఆఫ్ చేసేసాను. నేను ఏమనుకున్నాను అంటే చూడడానికి గట్టిగా ఉంది కాబట్టి ఉడకదేమో అనేసి కుక్కర్లో పెట్టేసాను అనమాట. కానీ ఒక విజిలే పెట్టాను అదృష్టం కొద్దీ. అలా పెద్ద పెద్దగా కట్ చేసేయడం వల్ల ఎక్కువ ఉడికిపోలేదు. లేకుంటే చాలా ముద్దగా అయిపోయేదేమో. అలా చేయకపోవడం ఒక రకంగా మంచిదైంది. ఓపెన్ చేసేసరికి కొంచెం ఉడికినట్టు అనిపించింది అనమాట. కట్ చేసేటప్పటికి కొంచెం బాగా మెత్తగా అయిపోయింది. నాకైతే భయం వేసింది. ఇది ఏంటి ఇలా అయిపోతుంది, మనం ఎక్కువ ఉడకపెట్టేసేసామేమో, పాడైపోయింది కూర అనుకున్నాను. తర్వాత కట్ చేస్తే పెద్ద ముక్కలు పైన కొంచెం మెత్తగా ఉడికాయి అనమాట. లోపలైతే కొంచెం గట్టిగానే అనిపించింది. ఓకే దేవుడా చాలు రక్షించామనుకొని అలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత బాణల్లో నూనె వేసి పోపు వేసి కరివేపాకు, ఎర్రగడ్డలు, ఉప్పు అన్నీ వేసాను. పసుపు కూడా వేసాను. ఈ కట్ చేసిన ముక్కలు అయితే ఇంకా కదిపితే ఎక్కడ ముద్ద అయిపోతుందో అన్నట్టుంది. కాబట్టి ఏం చేశానంటే ఈ కట్ చేసిన వాటిని అలాగా వేసేసాను. దీంట్లో అయితే గెంటే పెట్టలేదు. గెంటి పెట్టానంటే ఇంకా హల్వా అయిపోతుందేమో అనిపించింది. అందుకే నేను అట్లా పెనం తీసి అలాగా కదిపాను అనమాట. ఎక్కువ కలబెడితే ఇంకా అది పాడైపోతుంది అనేసి, మెత్తగా అయిపోయి సంగటి ముద్దలాగా అయిపోతుందేమో అనిపించింది. అందుకే పెనంలోనే అలా కలబెట్టేసాను అనమాట. గంటి పెట్టలేదు. తర్వాత నిమ్మరసం తీసుకున్నాను. ఆ నిమ్మరసం పోసేసి కొత్తిమీర వేసి ఫినిష్ చేశాను. ఆఫ్టర్నూన్కి వచ్చి భయంగానే తిన్నాము కందగడ్డ కూర. కానీ టేస్టీగా ఉండింది. పులుపు వల్ల చాలా టేస్ట్ అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.